మా బిర్యానీ చేసావా? ఏంట్రా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఇవాళ ఏ గొడవలో తలదూర్చావేంటి? అదేం లేదమ్మా, మరే నువ్వు ఈరోజు ఒక అమ్మాయిని కలిసానమ్మా. అబ్బో, షేక్ హ్యాండే ఇచ్చేసిందా, హ్యాండే ఇచ్చేసిందా? ఆ రెండు కాదు, ముద్దిచ్చింది. 1 డేకే? 1 డే కాదు, హాఫ్ డేనే. హాఫ్ డేనా? మరి క్యారెక్టర్ బ్యాడేమో నానా. వాట్ ఆర్ యు టాకింగ్? తను అలాంటిది కాదమ్మా, షీఈస్ డిఫరెంట్. ఫ్రెండ్స్కి ప్రాబ్లం వస్తేనే ఎక్కడి దాకానో వెళ్తాడు. ఇంకా వీడి ప్రేమ విషయం అంటే ఎక్కడి దాకా వెళ్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ ఏజ్లో ప్రేమ ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లంకి దారి తీస్తాయి నాన్న. నా మాట విను, మంచిగా సెటిల్ అయిపో. అప్పుడు మేమే నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము. మీకు ఆ ప్రాబ్లం అక్కర్లేదమ్మా, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలాంటి అమ్మాయి దొరికేసింది. అమ్మా, నాకు నీ కార్ కేసు ఇవ్వా? రేపు తను నేను బయటికి వెళ్ళాలి, ప్లీజ్. కుదరదు. ప్లీజ్ అమ్మా, రేపు తను నేను బయటికి తీసుకెళ్ళాలమ్మా, ప్లీజ్. కావాలంటే మీ తాతగారిది పాత కారు ఉంది కదా, అది తీసుకొని వెళ్ళు. డొక్కు కారా? కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే లేదు. బా అమ్మా ప్లీజ్. అరే హాయ్. హాయ్. 9 o'clock ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఎంత ఎగ్జాక్ట్గా చేసేసావు? నువ్వు కూడా నేను ఎప్పుడు కాల్ చేస్తానని బాగా వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఫస్ట్ ఇంకా లిఫ్ట్ చేసావు. తిన్నావా? తిన్నాను. నువ్వు? యా తిన్నాను. ఒకటి చెప్పు. మార్నింగ్ ఒక చెంప మీద కొట్టావు, ఇంకో చెంప మీద ముద్దు పెట్టావు, ఎందుకలా? ఒక్కసారిగా అలా రోడ్ మీద అందరిలో కొట్టేసరికి ఫీల్ అయ్యేవేమో అని. ఓకే, సో అందరిలో కొట్టావని చెప్పి బాగోదని చెప్పి కిస్ ఇచ్చావా, లేదా నేనేమన్నా అనుకుంటానని నా గురించి ఆలోచించి ఇచ్చావా? బ్యాడ్ ఫీల్ అయి ఉంటావేమో అని ఇచ్చాను. ఓకే, సో నీ వాళ్ళు ఎవరిలా బాధపడినా వాళ్ళందరూ కూడా ఇలా ముద్దులు ఇస్తూ ఉంటావా? ఎవరికి పెడితే వాళ్ళకి ఎందుకు పెడతాను. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్. బట్ ఒకటి చెప్పు, మార్నింగ్ నువ్వు నన్ను లెఫ్ట్లో కొట్టి రైట్లో ముద్దిచ్చి వెళ్ళిపోయావు, అలా అయితే ఎలా చెప్పు? అచ్చా సరేరా, లెఫ్ట్లో కూడా ఇస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను, తీరా వచ్చిన తర్వాత కాదు కూడదంటే నీకు ఉంటది పిల్ల. నువ్వు వస్తే నిజంగానే ఇస్తా. సరే కిందకి రా అయితే. ఏ కిందకి? మీ ఇంటి కిందకే, ఇక్కడే వెయిట్ చేస్తున్నా. హాయ్. ఆర్ యూ క్రేజీ? As crazy as you. ప్లీజ్ వెళ్ళిపో. No way. ప్లీజ్. ఎవరైనా చూస్తారు.
ఓకే ఓకే. వాడిని 2 weeks నుంచి ఇలానే అవాయిడ్ చేస్తున్నా. అవాయిడ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇష్టం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చి కట్ చేసేయచ్చు కదా. అది అందరితో అంత ఈజీ ఏం కాదు. సరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు ఆకలిస్తుంది. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే గుడ్ మార్నింగ్ అనుకుంటున్నావా? టైం 1 అయింది. దారిలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని మనం లంచ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. I'll catch you later. Bye. చూడ్డానికి క్యూట్గా తింగర్ పిల్లలా ఉంటావు కానీ జలసీ బాగా ఎక్కువే నీకు. అఫ్ కోర్స్ ఐ యామ్. ఒక్కసారి నా వాడు అనుకున్నాక ఏ అమ్మాయి అయినా వాడికి 100 meters సరౌండింగ్స్లో ఉండకూడదు. నేను అంతే పొసెసివ్. కష్టమే. యా, నాతో కష్టమే.